వెల్కమ్ టు ఏఫన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జైతవరంలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు, అవసరమైన వస్తువులు కొనుక్కునేటప్పుడు జీఎస్టీని అవసరం లేదని కండిఫరం పశు వైద్య అధికారి డాక్టర్ ఏసీహెచ్ జ్ఞానేశ్వర్ రెడ్డి అన్నారు. జైతవరం గ్రామ సర్పంచ్ కోడూరు సత్యవతి అధ్యక్షతన గ్రామంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ ఉత్పత్తులు, పశువులకు సంబంధించిన మందులు విషయంలో కూడా జీఎస్టీ తగ్గింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పి ముత్యాల నాయుడు, ఉప సర్పంచ్ ఈ చైతన్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రజలు పాల్గొన్నారు. ఒక నెలసరి నెలలో మనం కొనేదాని మీద ఒక 180 రూపాయల వరకు డబ్బులు పడేవన్నమాట. నేను చెప్పేది ఏంటంటే పన్ను మీరు డబ్బులు 2000 ఖర్చు పెడుతున్నా 3000 ఖర్చు పెడుతుందంటే కాదు, పన్ను ఒకటే మీరు అందులో 180 రూపాయలు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఏంటంటే 75 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే మనం పశువులకి నేను వెటనరీ డాక్టర్ కాబట్టి, పశువుల డాక్టర్ కాబట్టి, మనం విశాఖ డైరీలోని లేదా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే ప్రైవేట్గా ఇన్సూరెన్స్ కానీ చేయించుకుంటే దానికి 18% ట్యాక్స్ ఉంటుంది అన్నమాట. 18% అంటే మీరు 1,00,000 రూపాయలు చేయించుకున్నారు అనుకోండి, 1,800 రూపాయలు ట్యాక్సే కడతారు. ఆడికి కట్టాల్సిన డబ్బులు కాకుండా ఆడంతా చెప్తారు, అది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా 1,800 ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆ ట్యాక్స్ తీసేశారనమాట.